ఏలూరు జిల్లాలో ఆరోగ్య మిత్రలు ఆందోళన బాటపట్టారు. నగరంలోని జీజీహెచ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరులో కూడా ఆరోగ్య మిత్రులు కూడా చూస్తే కనుక ఆందోళన బాటపట్టారు. దీనికి సంబంధించి వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు ఎన్నుకోరు? నా పేరు నాగబాబు అండి. గత 17 సంవత్సరాలుగా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టి నుంచి ఇప్పుడు దీని పేరు ఎన్టీఆర్ వైసేవ కింద మార్చారు. స్టార్టింగ్ నుంచి మేము 17-16 సంవత్సరాల నుంచి ఇందులో ఉద్యోగం చేస్తున్నామండి. మాకు మినిమం టైం స్కేల్ లేదు, ఉద్యోగ భద్రత లేదు. మేమేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రస్ట్ వాళ్ళతోనూ గవర్నమెంట్ దృష్టికి చాలాసార్లు తిరిగాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, అన్నీ చేసాము. చివరికి మీటింగ్లు కూడా జరిగినాయి. అవి సఫలం కాకపోవడంతో మూడు సోమవారాలు శాంతియుత నిరసన కింద డ్యూటీస్ బాయ్కట్ చేయడం జరిగింది. ఇది 3వ సోమవారము. అవ్వని పక్షాన రేపు 27వ తారీఖున స్టేట్ యూనియన్ పిలుపు మేరకు మేము మా మంగళగిరి ట్రస్ట్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం, శాంతియుత నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చింది. ఈ లోపల మాకు ఏమైనా రిజల్ట్ వస్తే మేము దానికి కూడా అప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు కనీస వేతనాలు లేవండి, ఉద్యోగ భద్రత లేదు. మేమేమంటామంటే మాకు కనీస వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ కాంట్రాక్ట్లోకి క్యాడర్ ఇచ్చి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మా ఫస్ట్ డిమాండ్ ఇదేండి ముఖ్యంగా. ఎందుకంటే మేము 15,000 జీతం తీసుకుంటున్నాం, కటింగ్లు పోని 13,087 రూపాయలు వస్తున్నాయి మా చేతికి. ఆ వచ్చే డబ్బులతో ఏమీ మాకు సరిపోవట్లేదు. దాంతోపాటు CFSMID ద్వారా తీసుకుంటాం వలన మాకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తీసేశారండి. అవి కూడా రావట్లా. దానివల్ల చదువుకునే పిల్లలు స్కూల్ ఫీజులు కానీ, రీఎంబర్స్మెంట్లు కానీ ఇలాంటివి ఏమీ అందట్లేదు. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ రావట్లేదు. కొత్తగా ఈ మధ్యన ఏంటంటే దీపం పథకం పెట్టిన గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కూడా రావన్నారు. ఎందుకంటే మీది గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద చూపెట్టిన కారణంగా మీకు ఏ ఫ్రీ స్కీమ్స్ వర్తించమని చెప్పారు. సో మేము ఏమంటామంటే మా అందరికీ రాష్ట్రంలో ఉన్న 2,200 పై చిలికే ఉన్నాము ఉద్యోగులు మొత్తం అందరం, ఫీల్డ్ స్టాఫ్ అంతా కలిపి. మా అందరినీ కనీస వేతనాలు ఇచ్చి, క్యాడర్ ఇచ్చి, ప్రభుత్వ కాంట్రాక్ట్లోకి పెట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని మా డిమాండ్ అండి. సుమారు 17 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆరోగ్య మిత్రులుగా తమ సేవలు అందిస్తున్నాం. కేవలం కూడా 13,000 రూపాయలకు సంబంధించిన జీతంతో కూడా ఎన్నాళ్ళు నెట్టుకొస్తున్నాము. తమకు సంబంధించినట్టు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. తమంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా శాంతియుతంగా చూస్తే కనుక 3 సోమవారాల పాటు సంబంధించి కూడా విధులు కూడా బాయ్కట్ చేసి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా తమ గోడు పట్టించుకోవాలని చెప్పి ఆరోగ్య మిత్రులు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్, రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.